నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షమే. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు. ట్రంక్ పెట్టెలోకి కాంగ్రెస్ గ్యారంటీల దరఖాస్తులు. అధికార యంత్రాంగంలోనూ కరువైన స్పష్టత. అయోధ్యలో ఇవాళ ప్రధాని మోదీ పర్యటన. 15,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం. రిపబ్లిక్ డే కోసం త్రివిధ దళాల ముమ్మర కసరత్తు. ఢిల్లీ కర్తవ్య పథ్ దగ్గర సైనికుల పరేడ్. జనవరి 1 నాటికి 800 కోట్లకు చేరనున్న ప్రపంచ జనాభా. ఈ ఏడాది 7.5 కోట్లు పెరిగిందన్న యుఎస్ సెన్సెక్స్ బ్యూరో. డీటెయిల్స్ చూద్దాం. ఉత్తర భారతాన్ని చలి వణికిస్తోంది. రాగల 2 రోజుల్లో పలు రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కమ్మేస్తుందని హెచ్చరించింది ఐఎండీ. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, యూపీ, బీహార్, రాజస్థాన్లో చలి తీవ్రత మరింత పెరగనున్నట్లు పేర్కొంది. పెరిగిన చలిని దృష్టిలో పెట్టుకుని పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. మరోవైపు రవాణా వ్యవస్థపై పొగమంచు తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దేశవ్యాప్తంగా వందలాది విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును చూద్దామని మంత్రులు హెలికాప్టర్ వేసుకుని బయలుదేరారు. మేడిగడ్డ దగ్గర నిలబడి కాసేపు అటు ఇటు తిరిగారు. పాడిందే పాడరా అన్నట్టు మళ్లీ అవే కట్టుకథలు చెప్పారు. జనం నమ్ముతారని అనుకున్నారు. కానీ ఇంతలోనే ఊహించని షాక్ తగిలింది. కాళేశ్వరం గురించి ఇరిగేషన్ అధికారులు వాస్తవాలు చెప్పడంతో కాంగ్రెస్ మంత్రులు కంగుతిన్నారు. మీడియా ముందు 4 పంచ్ డైలాగులు కొట్టి అక్కడి నుంచి పీఛే మూడ్ అన్నారు. పదే పదే అబద్ధం చెప్పి దాన్నే నిజమని నమ్మించాలని చూస్తుంటారు కొందరు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాబతు. కాకపోతే కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు అబద్ధాలు చెప్పినా అవి బూమరాంగ్ అవుతూనే ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హస్తం పార్టీ ఇప్పటికీ 1,00,000 అబద్ధాలాడింది. మొన్నటికి మొన్న అసెంబ్లీలో కూడా అసత్యాల పురాణాన్ని వల్లవేశారు. ఇకిప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ మీద నిలబడి మళ్లీ నాలుక మడత పెట్టారు. కానీ వారి డ్రామాలు సాగలేదు. వారి పప్పులుడకలేదు. కాంగ్రెస్ పాచిక పారలేదు. నీళ్లల్లో నిప్పల్లే. కాళేశ్వరం కట్ట మీదనే నిజాలను నిగ్గు తేల్చారు అధికారులు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికైన ఖర్చే 93,872 కోట్లు. కానీ కాంగ్రెస్ 1,00,000 కోట్లు అంటోంది. పైగా అదంతా అవినీతే అని గుండెలు బాదుకుంటోంది. 1,00,000 కోట్ల అవినీతి జరిగితే మరి ప్రాజెక్టు ఎలా కట్టినట్టు? కళ్ల ముందు కనిపిస్తోన్న బరాజ్లు, పంప్ హౌజ్లు, మోటార్లు, కెనాళ్లు ఆకాశం నుంచి ఊడిపడ్డాయా? లేదంటే అవన్నీ గ్రాఫిక్స్ అనుకుంటున్నారా? తాజాగా మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వెళ్లిన మంత్రులకు ఇంచుమించు పంచు పడింది. మళ్లీ అవే అబద్ధాలను అప్పచెప్పాలనుకున్న మంత్రులకు ఇరిగేషన్ అధికారుల నుంచి ఊహించని షాక్లు తగిలాయి. కాళేశ్వరం కట్టడానికి 1,50,000 కోట్లు ఖర్చయిందని కాంగ్రెస్ మంత్రులు నోటికొచ్చినట్టు మాట్లాడారు. అయితే ప్రాజెక్టు కాస్ట్ 93,000 కోట్లేనని అధికారులు గణాంకాలు చూపెట్టి మరీ చెప్పటంతో మంత్రుల ముఖాలు వాడిపోయాయి. 2-3 విషయాలు చెప్పాలి మీకు. అంటే ఇప్పుడు ఈ అంకెలు తీస్తుంటే
కొంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది. సిడబ్ల్యూసి అప్రూవ్ చేసిన కాస్టు 80,000 కోట్లు. ఆ 80,000 కోట్లు క్రమక్రమంగా పెరిగి మరి ఇప్పుడు ఆల్మోస్ట్ 1,50,000 కోట్లకు చేరుకుంటుంది ఈ ప్రాజెక్ట్ కాస్ట్. అంటే 38,000 కోట్లదేమో 80,000 కోట్లు వచ్చింది, 80,000 కోట్లదేమో 1,50,000 కోట్లకు పోతుంది. ఇప్పుడు 2 టీఎంసీల సిస్టమ్ ఒక లెక్క చూసుకుంటే ఒరిజినల్ శాంక్షన్ మనకు 94,413 కోట్లకు శాంక్షన్ అయింది. 3వ టీఎంసీ తర్వాత తీసుకున్నది 33,459 కోట్లకు శాంక్షన్ చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ఫేజ్లో 73,000 కోట్లు 499 కోట్లు ఇంతవరకు ఎక్స్పెండిచర్ అయింది. సెకండ్ ఫేజ్లో తీసుకున్న అడిషనల్ టీఎంసీకి 20,000 కోట్ల 372 కోట్లు ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది. మొత్తం కలిపితే 93,872 కోట్లు ఇంతవరకు ఖర్చు చేయడం జరిగింది. అంటే దీంట్లో ల్యాండ్ అక్విజిషను, వర్క్స్, ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్స్ అన్నీ కలిపి టోటల్ కాస్ట్ అది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫర్ 3 టీఎంసీ ఇప్పుడున్న 93,000 కోట్ల ఖర్చు. మొత్తం 1,27,872 కోట్లది ప్లాన్ చేసినాము. దీంట్లో 93,000 కోట్లు 872 కోట్లు ఖర్చు అయినంత వరకు. కాళేశ్వరం ప్రాజెక్టు వేస్ట్ అని, దాంతో ప్రయోజనం ఏముందని కాంగ్రెస్ మంత్రులు అడ్డగోలుగా మాట్లాడారు. తాము చెప్పిందే అందరూ నమ్ముతారని భ్రమించారు. కానీ ఇరిగేషన్ అధికారులు వాస్తవాలను మీడియాకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తరువాత రైతులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో విడమరచి చెప్పారు. కాళేశ్వరం ద్వారా కొత్తగా 98,000 పైచిలుకు ఎకరాలు సాగులోకొచ్చాయని తెలిపారు. 4-5 ఏళ్ల నుంచి వర్షాలు లేకపోయినా కాళేశ్వరం ద్వారా పుష్కలంగా సాగునీరు ఇస్తున్నామని అధికారులు చెప్పేసరికి కాంగ్రెస్ మంత్రులు నోరెళ్లబెట్టారు. ఇప్పుడు ఎక్కడ మనం కెనాల్స్ కొంచెం ఏర్పాటు చేసినామో అక్కడ ట్యాంక్స్ ఆల్రెడీ కొన్ని కవర్ చేస్తున్నాము. దాదాపు 2,143 ట్యాంకులకు నింపగలిగినాము గత 2-3 సంవత్సరాల్లో. 1,67,000 ఎకరాల నిజాం సాగర్ ప్రాజెక్టు కవర్ చేయగలిగినాము. అంటే స్టెబిలైజేషన్లో ఎస్ఆర్ఎస్పీలో ఉన్న ఆయకట్టు బిలో ఎల్ఎండి కూడా స్టెబిలైజేషన్ కింద కవర్ చేయగలిగినాము. ఇదే మేజర్ స్టెబిలైజేషన్లో ఇప్పుడు వచ్చే మనకు మేజర్ కాంపోనెంట్ ఇదే ఎస్ఆర్ఎస్పీ కింద స్టేజ్ 1, స్టేజ్ 2 మరి నిజాం సాగర్ దాదాపు 17 లక్షల ఎకరాలు ఆ ప్రాజెక్ట్స్ కట్టినాక కూడా దాదాపు 4-5 సంవత్సరాల నుంచి నీళ్లు వర్షాలు తక్కువ ఉన్న కాలంలో అసలు రాకపోయేది. ఇప్పుడు కాళేశ్వరం వచ్చినాక మనకు నీళ్లు సరిపడే నీళ్లు ఇవ్వగలుగుతున్నాము. వర్షాలు కూడా 2 కలిపి 17 lakh acres అచీవ్మెంట్ అయింది అండర్ ది స్టెబిలైజేషన్. స్టెబిలైజేషనే మోస్ట్ ఆఫ్ ది కాంపోనెంట్స్. అంతే. కొత్త ఆయకట్టు వచ్చి కేవలం 98,000 ఎకరాలు క్రియేట్ చేసినాం మొదట్లో. అది ఫస్ట్ లైన్. అది మన ఎల్ఎండి నుంచి సిద్దిపేట మధ్యలో ఫస్ట్ ప్యాకేజెస్ 10-11 ప్యాకేజెస్ బిగినింగ్ ప్యాకేజెస్. ఇప్పుడు అక్కడ డిస్ట్రిబ్యూటివ్ వర్క్స్ నడుస్తున్నాయి. దాంట్లో 98,000 ఎకరాల ఆయకట్టు క్రియేట్ చేసినాం. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు 98,570 ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకొచ్చినట్టు అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో వివరించారు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1 కింద ఎల్ఎండి, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 నిజాం సాగర్ ప్రాజెక్టు కింద మొత్తం కలిపి 17,08,230 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేపట్టారు. కాళేశ్వరం కట్టక ముందు ఎస్ఆర్ఎస్పీ నిజాం సాగర్ ప్రాజెక్టుల్లో నీళ్లు లేక దాదాపు 4-5 ఏళ్ల నుంచి ఆయకట్టు ఎండిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తరువాతి అక్కడికి నీళ్లిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. అంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుతో కొత్త ఆయకట్టు 1,00,000 ఎకరాలు, 17 లక్షల ఎకరాల స్థిరీకరణ కలిపి మొత్తం 18 లక్షల ఎకరాలకు నీళ్లందుతున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ పనులు పూర్తయితే కొత్తగా మరో 18,64,970 ఎకరాలకు సాగునీళ్లు పారుతాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లి వారే కొన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజేశారు. అందుకు కూడా వారికి ధన్యవాదాలు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని సాక్షాత్తు రాహుల్ గాంధీ గారే అనేక బహిరంగ సభలలో చెప్పడం జరిగింది. ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఇప్పటి వరకు 93,000 కోట్లు మాత్రమే
కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు జరిగింది అని రాష్ట్ర ప్రభుత్వమే, ప్రస్తుతంలో రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకోవడం జరిగింది. 93,000 కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు పెడితే 1,00,000 కోట్ల అవినీతి ఏ రకంగా జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నేరుగా 98,000 కొత్త ఆయకట్టుకు నీరిచ్చామని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు. ఒకవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొదటి దశ, రెండవ దశ లోయర్ మానేర్ డ్యామ్ కు దిగువన నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు కూడా కలుపుకొని 15 లక్షల ఎకరాల వరకు స్టెబిలైజేషన్ జరిగింది. కొత్తగా 98,000 ఎకరాలకు సాగునీరు వచ్చింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చెప్పడం జరిగింది. ఇవి అసలు లెక్కలు, వాస్తవాలు. ఇదంతా తెలియని కాంగ్రెస్ మేధావులు ప్రాజెక్టులపై కాకి లెక్కలు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మేడిగడ్డ దగ్గర అధికారుల నుంచి ఊహించని షాకులు తగలటంతో మంత్రులు అబౌట్ టర్న్ చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. 3 ఫేజ్ కరెంటు విషయంలో ఎక్కువగా కోతలు విధిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దుక్కి దున్ని వరి నాట్లు వేసే సమయం కావడంతో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. అయితే వినియోగానికి సరిపడా విద్యుత్ను సరఫరా చేయలేక డిస్కంలు చేతులెత్తేశాయి. దీంతో వ్యవసాయం చేయడం ఎలా అని అన్నదాతలు లబోదిబోమంటున్నారు. అనుకున్నంత జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు తప్పవని తేలిపోయింది. చాప కింద నీరులా మెల్లగా కరెంటు కోతలు మొదలయ్యాయి. ముఖ్యంగా 3 ఫేజ్ కరెంటు సరఫరాలో ఎడాపెడా కోతలు విధిస్తున్నారు. వినియోగానికి సరిపడా విద్యుత్తును డిస్కంలు సరఫరా చేయలేకపోతున్నాయి. గత ఏడాది ఇదే డిసెంబర్ నెలలో ఎప్పుడూ లేనంత పీక్ డిమాండ్ నమోదైంది. గత డిసెంబర్ 27న దాదాపు 14,000 పైచిలుకు మెగావాట్ల అత్యధిక వినియోగం నమోదైంది. అయినప్పటికీ ఎక్కడా అంతరాయం లేకుండా రైతన్నలకు కావాల్సినంత నాణ్యమైన విద్యుత్తును డిస్కంలు సరఫరా చేశాయి. ఈ సంవత్సరం 12,000 మెగావాట్ల అత్యధిక డిమాండ్ కూడా దాటడం లేదు. అయినప్పటికీ అవసరానికి సరిపడా విద్యుత్తును సరఫరా చేయడం లేదంటున్నారు రైతులు. అయితే గత యాసంగి వరి నాట్లకు 15,000 మెగావాట్ల పీక్ డిమాండ్ వచ్చినప్పటికీ సరఫరా చేసేందుకు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే రైతన్నలు దుక్కి దున్ని నాట్లు వేసే సమయంలో నీరు ఎక్కువగా అవసరమవుతుంది. మోటార్లు నడవడానికి విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుందని ముందే అంచనా వేసి 15,000 మెగావాట్ల వినియోగం వచ్చినా సరే సరఫరా చేసేలా గతంలో ప్రణాళికలు రూపొందించారు. కానీ ఇప్పుడు విద్యుత్ వినియోగంపై ఎలాంటి ప్రణాళికలు లేకుండానే గుడ్డెద్దు చేనులో పడ్డట్టు కొత్త ప్రభుత్వం ముందుకు పోతోంది. గ్రామాల్లో 3 ఫేజ్ విద్యుత్ సరిపడా రాకపోవడంతో సాగు చేయలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. దుక్కి దున్నేటప్పుడు ఎక్కువ నీరు అవసరమని, అందుకు కావాల్సిన 3 ఫేజ్ విద్యుత్ సరఫరా కావడం లేదని అంటున్నారు. కనీసం కంటిన్యూగా డే టైంలో 9 గంటల కరెంట్ అయినా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. నిరంతరం విద్యుత్ ఇవ్వకపోవడంతో నానిన మడే మళ్లీ నానుతోంది తప్ప కొత్తగా పారడం లేదని రైతులు చెప్తున్నారు. దీనివల్ల దుక్కి ఎక్కువగా దున్నలేకపోతున్నామని వాపోతున్నారు రైతులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల మేలు కోసమే ఆలోచించి అందుకనుగుణంగా నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా చేసిందని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతన్నల బాగు కోసం ఆలోచించి సరిపడా కరెంటు సరఫరా చేయాలని వారు కోరుతున్నారు. గత యాసంగిలో డిసెంబర్ నెలాఖరు వరకు దాదాపు 50 లక్షల ఎకరాల వరి సాగు చేశారు. కానీ ఇప్పటి వరకు ఈ సంవత్సరం యాసంగిలో కనీసం 20 లక్షల ఎకరాల సాగు కూడా చేయలేదని అధికారులు చెప్తున్నారు. అయితే గత సంవత్సరం పుష్కలంగా నీళ్లు, నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా ఉంది. అంతేకాకుండా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్న భరోసాతో ఉన్న పొలమంతా వరి సాగు చేసుకున్నారు రైతులు. కానీ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడంతో వరి సాగు చేయడం లేదంటున్నారు. ఇప్పుడే కరెంటు కోతలు ఇలా ఉంటే రాబోయే రోజుల్లో కటిక చీకట్లేనని రైతులు భయపడుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అప్లికేషన్ల కొరతతో జనం గంటల తరబడి లైన్లలో వేచి చూస్తున్నారు. ప్రజాపాలన కేంద్రాల దగ్గర కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి 6 గ్యారంటీలను అందేలా కృషి చేయాలని జనం డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన జనాల్ని గంటల తరబడి క్యూలైన్లలో నిలబెడుతోంది. అప్లికేషన్లు ఇచ్చేందుకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. కానీ సెంటర్ల వద్ద సరైన సౌకర్యాలు లేకపోవడం, అప్లికేషన్ల కొరతతో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. మెదక్ జిల్లా రేగోడ్ మండలంలో రాత్రి వరకు కూడా అప్లికేషన్లు పట్టుకుని ప్రజలు లైన్లోనే వెయిట్ చేశారు. ప్రతి 100 మందికి ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేస్తామన్న సర్కార్ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దాంతో ప్రభుత్వ అలసత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు రేగోడ్లోని అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ సెంటర్ దగ్గర స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీల పథకాల్లో భాగంగా ప్రతి ఒక్కరికి అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ అధికారులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన అభయహస్తం కార్యక్రమం ప్రజల్ని ముప్పు తిప్పలు పెడుతోంది. కౌంటర్ల దగ్గర అప్లికేషన్లు లభించకపోవడంతో సీన్లోకి దళారులు ఎంట్రీ ఇచ్చారు. అప్లికేషన్లను జిరాక్స్ తీసి ప్రజలకు అమ్ముకుంటున్నారు. అయితే తీరా వాటిని చూపిన అధికారులు జిరాక్స్ అప్లికేషన్లు తీసుకునేది లేదని తెగేసి చెప్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక మహబూబ్ నగర్ మున్సిపాలిటీలోని బోయపల్లిలో అప్లికేషన్ల కోసం జనాలు ఎగబడ్డారు. ఒకరినొకరు తోసుకుంటూ అప్లికేషన్ల కోసం కుస్తీ పట్టారు. చాంతాడంత లైన్ చూసిన మహిళలు ఈ కొట్లాట మాకొద్దని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభయహస్తం స్కీమ్ ప్రజలకు చుక్కలు చూపెడుతోంది. రెబ్బెన మండలం ఖైరిగూడ గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో గందరగోళం నెలకొంది. దరఖాస్తుల కోసం గ్రామస్తులు కార్యాలయం ఎదుట ఎగబడ్డారు. అర్జీదారులకు సరిపడా దరఖాస్తులను అధికారులు ఇవ్వట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యారంటీ దరఖాస్తులను భద్రపరిచేందుకు ట్రంక్ పెట్టెలను అధికారులు కొనుగోలు చేస్తున్నారు. ఈ మేరకు వార్డు, డివిజన్కు 1 చొప్పున ట్రంక్ పెట్టెను కొనుగోలు చేయనున్నారు. అనంతరం గ్రామ సభలో తీసుకున్న అప్లికేషన్లను ఆ పెట్టెల్లో భద్రపరుస్తారు. ఇక పెట్టెల్లో దరఖాస్తు ఫారాలు దాచిపెట్టడంపై ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటి ఎంపిక ఎలా ఉంటుందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. కోటి ఆశలతో నిరుపేదలు కాంగ్రెస్ గ్యారంటీల కోసం చేస్తామంటున్న దరఖాస్తులను ట్రంకు పెట్టెల్లో భద్రపరిచారు. ఈ మేరకు పురపాలికకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డుకు ఒక్కో ట్రంకు పెట్టె చొప్పున కొనుగోలు చేసి దరఖాస్తులన్నీ వాటిలో భద్రపరచాలని సూచించారు. దీంతో ప్రస్తుతం అధికారులు ట్రంకు పెట్టెల కొనుగోళ్లపై దృష్టి సారించారు. దరఖాస్తుల స్వీకరణ తర్వాత ఏం చేయాలనే దానిపై స్పష్టత కరువైంది. కొన్ని చోట్ల కంప్యూటరీకరణకు కసరత్తు చేస్తుండగా చాలా చోట్ల ఆదేశాలు రాలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో లక్షల్లో వచ్చిన దరఖాస్తులను కంప్యూటరీకరించేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉన్నది. అందుకు పెద్ద ఎత్తున కంప్యూటర్ ఆపరేటర్లు కావాలి. అసలు కంప్యూటరీకరణకు ఒక నమూనానే లేదని ఓ అధికారి వెల్లడించారు. క్షేత్రస్థాయి పరిశీలనకు సైతం మరికొన్ని నెలల సమయం పట్టేలా ఉంది. ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ 2వ రోజు ముగిసింది. లక్షలాది దరఖాస్తులు కార్యాలయాలకు వచ్చి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటన్నిటినీ ట్రంకు పెట్టెలో భద్రపరచాలంటూ అధికారులు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఒక్కో ట్రంకు పెట్టెకు 1,800 రూపాయల వరకు ధర ఉండడంతో కొన్ని మున్సిపాలిటీల్లో డబ్బులు ఎవరివ్వాలి అనే సందేహాలు తలెత్తాయి. మరోవైపు దరఖాస్తుదారుడికి ముద్ర వేసి రసీదు ఇవ్వాల్సి ఉన్నందున కౌంటర్లకు అనుగుణంగా ముద్రలు కూడా లేవని శుక్రవారం కొత్త వాటికి ఆర్డర్ ఇచ్చామని హైదరాబాద్ శివార్ మున్సిపాలిటీకి చెందిన అధికారి ఒకరు తెలిపారు. మరికొన్ని చోట్ల ట్రంకు పెట్టెలు కొనుగోలు చేయకుండా దరఖాస్తులను ఒక గదిలో భద్రపరుస్తున్నారు. కంప్యూటరీకరణ జరిగే వరకు ఎంత సమయం పడుతుందో తెలియనందున ఆ ప్రక్రియ అంతా జరిగేలోపు కార్యాలయాల్లో దరఖాస్తులను కాపాడడం ఒక సవాలని అధికారులు అంటున్నారు.
దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు ప్రజలకు తిప్పలు తప్పలేదు. ఓవైపు దరఖాస్తుల కొరత, మరోవైపు దొరికిన ఫారాలు నింపి అధికారులకు ఇచ్చేందుకు ప్రజలు అవస్థలు పడ్డారు. మొదటి రోజు జరిగిన లోటుపాట్లను సరిచేసుకోవాలని సీఎస్ శాంతికుమారి కలెక్టర్లు ఆదేశించినా పెద్దగా ఫలితం కనిపించలేదు. కొన్ని చోట్ల గ్రామసభకు ముందే కొంతమంది దళారుల చేతిలోకి దరఖాస్తు ఫారాలు వెళ్లాయి. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం పోసానిపల్లిలో కరెంటు బిల్లులు ప్రజాపాలన కౌంటర్ వద్దే వసూలు చేశారు. ప్రజాపాలనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని సీఎస్ శాంతికుమార్ తెలిపారు. రెండో రోజు మొత్తం 8,12,862 దరఖాస్తులు అందాయని వెల్లడించారు. పట్టణ ప్రాంతాలు జీహెచ్ఎంసీతో కలిపి 4.89 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 3,23,862 దరఖాస్తులు అందినట్టు వివరించారు. శుక్రవారం ఆమె కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి రోజు ఎదురైన సమస్యలను పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నందుకు అభినందించారు. దరఖాస్తు ఫారాలను విక్రయించకుండా చూడాలని మరోసారి స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయాలని, దరఖాస్తులు నింపడంలో సహకరించేలా వాలంటీర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. సిరిసిల్లలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ మేమున్నామంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు. స్థానిక ప్రజల సమస్యల గురించి అడిగి తెలుసుకున్న ఆయన బీఆర్ఎస్ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వెనంటే ఉంటామంటూ వారిలో కొండంత ధైర్యాన్ని నింపారు. నిరుపేదల పక్షాన ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. కొట్లాడుతుంది మేము కదా అలా చేసిండు. ఏమో లేనో మంచిగా బతికినాం, తిన్నాం, అన్నానికి వచ్చిన బియ్యం తిన్నాం. మళ్ళీ ఇంత కోసం అయితే ముందు బియ్యం కొనుకొచ్చుకున్నాం 5 కిలోలు 3 కిలోలు 4 కిలోలు మళ్ళీ గాగా తెచ్చినట్టున్నది. మీ తరఫున కొట్లాడుతాను, మీ తరఫున మాట్లాడుతుంది, నన్ను గెలిపించమని మీ తరఫున లొల్లి పెట్టి కొట్లాడే అవసరమైతే ఎంతకంటే కొట్లాడే పడుతున్నాం. పేదవాళ్ళకి ఏమైనా నష్టం వస్తే మీ పక్షం నేను లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతుంది. జనవరి 3 నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించనుంది. ఈ మేరకు తెలంగాణ భవన్ వేదికగా ముఖ్య నేతలతో వరుస భేటీలు ఉండనున్నాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. మీటింగ్కు హాజరయ్యే ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకుని పటిష్టమైన కార్యాచరణ రూపొందించనున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా సమావేశాలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ప్రజాక్షేత్రంలో ప్రచార పర్వాన్ని నిర్వహించేందుకు పార్టీ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించనుంది. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. 2 విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు తెలంగాణ భవన్లో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు కొనసాగుతాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో మధ్యలో 3 రోజుల విరామమిచ్చి మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను సంక్రాంతి తరువాత కొనసాగించనున్నారు. మొదట జనవరి 3న ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశంతో ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. 4న కరీంనగర్, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాబాద్, 12న భువనగిరి లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు కొనసాగనున్నాయి.
ఇక సంక్రాంతి అనంతరం మిగతా లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు కొనసాగనున్నాయి. 16న నల్గొండ, 17న నాగర్ కర్నూల్, 18న మహబూబ్ నగర్, 19న మెదక్, 20న మల్కాజ్గిరి, 21 సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు ఆయా పార్లమెంటు పరిధిలోని ముఖ్యులందరినీ ఆహ్వానించనున్నారు. ఆయా పార్లమెంటు నియోజకవర్గాల ఎంపీలు, నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొదలుకొని పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు సమావేశాలకు హాజరవుతారు. తెలంగాణ భవన్లో జరిగే ఈ సమావేశాల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మీటింగ్ కు హాజరయ్యే ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకుని పటిష్టమైన కార్యాచరణను రూపొందించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం స్వల్ప ఓట్ల శాతం తేడాతోని అనేక సీట్లు చేజారిన నేపథ్యంలో వాటిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా జరగబోతున్న ఈ సమీక్షల అనంతరం ప్రజాక్షేత్రంలో ప్రచార పర్వాన్ని బలంగా నిర్వహించేందుకు పార్టీ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. అయోధ్యలో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు వేల కోట్ల అభివృద్ధి పనులను ఇవాళ జాతికి అంకితం చేస్తారు ప్రధాని మోడీ. ఇవాళ అయోధ్యలో పర్యటించిన ప్రధాని మోదీ ఉదయం 11:15 అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:15 ఎయిర్పోర్ట్ని లాంచ్ చేస్తారు. ఇక 1 గంట తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు మోడీ. ఈ నేపథ్యంలో అయోధ్య నగరం విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతుంది. ప్రధాని రాక సందర్భంగా నగరాన్ని మరింత సుందరంగా మలిచారు అధికారులు. భారీ స్వాగత ఏర్పాటు చేశారు. కూడళ్లు, వీధులు, ప్రధాన ద్వారాలను పువ్వులతో అందంగా అలంకరించారు. రామాయణ ఘట్టాలను తెలిపే కుడ్య చిత్రాలను గోడలపై చిత్రీకరించారు. గగన విహారం చేయాల్సిన విమానం ఓ ఫ్లైఓవర్ కింద ఇరుక్కుపోయింది. బీహార్లోని మోతిహారీలో జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముంబై నుంచి అసోంకు విమానాన్ని తీసుకుని వెళ్తున్న ట్రక్కు పిప్రాకోటి వద్ద ఫ్లైఓవర్ కింద ఇరుక్కుంది. విమానం పైభాగం వంతెనకు తాకడంతో లారీ ఆగిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలిలో సహాయక చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు ఎట్టకేలకు ట్రక్కును బయటకు తీశారు. టైర్లలో గాలిని తీసేసి లారీని వంతెన కింది నుంచి తీసి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ప్రపంచ జనాభా మరో మైలురాయిని చేరుకోనుంది. జనవరి 1 నాటికి పాపులేషన్ 800 కోట్ల మార్కుని దాటేస్తుందని వెల్లడించింది యుఎస్ సెన్సస్ బ్యూరో. ఈ ఏడాది ప్రపంచ జనాభా 7.5 కోట్లు పెరిగిందని, 2 రోజుల్లో 800 కోట్ల మార్కుని అధిగమిస్తుందని పేర్కొంది. అయితే ప్రపంచవ్యాప్తంగా వృద్ధి రేటు కేవలం 1% లోపే ఉందని తెలిపింది. 2024 ప్రారంభంలో విశ్వవ్యాప్తంగా ప్రతి సెకనుకు సగటున 4.3 జనాలు 2 మరణాలు సంభవిస్తాయని అంచనా వేసింది సెన్సస్ బ్యూరో. సరికొత్త ఆశలు, ఆకాంక్షలతో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టేందుకు యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే 2023 కొన్ని దేశాలకు విషాదాన్ని మిగిలించింది. పలు దేశాల మధ్య యుద్ధాలు చెలరేగాయి. ఇదే సమయంలో మరికొన్ని దేశాలను ప్రకృతి విపత్తులు వణికించాయి. పలు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు ఈ ఏడాది సాక్ష్యంగా నిలిచింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన కీలక ఘటనలు, పరిణామాల ప్రత్యేక కథనం. 2023 సంవత్సరం కొద్ది గంటల్లో ముగియబోతోంది. ఈ ఏడాది ప్రపంచం ఎన్నో విషాదాలను, విపత్తులను చూసింది. ప్రకృతి విపత్తులు, దేశాల మధ్య యుద్ధాలు ప్రపంచ శాంతికి విఘాతం కలిగించాయి. మరికొన్ని దేశాలను భూకంపాలు, తుఫానులు వణికించాయి. 2022లో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం కాగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధానికి 2023 సాక్ష్యంగా నిలిచింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ ఆకస్మిక దాడితో యుద్ధం చెలరేగింది. హమాస్ దాడులను సమర్థంగా తిప్పికొడుతూ వచ్చిన ఇజ్రాయెల్ సైన్యం ఏకంగా గాజా భూభాగంలోకి చొచ్చుకుపోయి హమాస్ మిలిటెంట్ల ఏరివేతకు గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ పోరులో 2 వైపులా సైనికులతో పాటు దాదాపు 20,000 మంది పౌరులు మరణించారు. యుద్ధంతో గాజా తీవ్రమైన మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహారం, తాగునీరు, ఔషధాల కొరత ఏర్పడింది. మొత్తం ఆరోగ్య వ్యవస్థే కుప్పకూలటంతో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.
2023 ఫిబ్రవరి 6 తుర్కియే సిరియాలకు ఒక చీకటి రోజుగా మిగిలిపోయింది. గంటల వ్యవధిలో రిక్టర్ స్కేల్పై 7.8, 7.5 తీవ్రతతో 2 శక్తివంతమైన భూకంపాలు ఈ 2 దేశాలను వణికించాయి. ఈ విషాద ఘటనలో 55,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 1,00,000 మందికి పైగా పౌరులకు గాయాలయ్యాయి. భూకంపం తీవ్రతకు నగరాలు శిథిలాల కుప్పలుగా మారాయి. ప్రజలు ఓవైపు నిద్రలో ఉండగానే వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇండ్లను వదిలి టెంట్ల కింద వాహనాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. టర్కీ సిరియాలో సంభవించిన భూకంప విలయం మర్చిపోకముందే అక్టోబర్లో మరో భారీ భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్లో ఈ భూకంపం ధాటికి 4,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 9,000 మందికి పైగా గాయపడ్డారు. 13,000కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇక 2023లో చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన ఉష్ణమండల తుఫాన్ సంభవించింది. మలావి, మొజాంబిక్, నైరుతి ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఫ్రెడ్డీ తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను మూలంగా 1,400 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టు 8, 9 తేదీల్లో మాయి ద్వీపాల్లో కార్చిచ్చు చెలరేగింది. అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు తీవ్ర పెను విషాదాన్ని మిగిల్చాయి. పొడి వాతావరణానికి బలమైన గాలులు కూడా తోడవడంతో కార్చిచ్చు విధ్వంసం సృష్టించింది. పర్యాటక స్వర్గధామమైన దీవుల్లోని ఇండ్లు, భవనాలు, వాహనాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. రిసార్ట్ టౌన్ గా పేరుగాంచిన లహియానాపై కార్చిచ్చు తీవ్ర ప్రభావం చూపింది. కొన్ని రోజుల పాటు కొనసాగిన ఈ కార్చిచ్చులో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఏడాది సూడాన్లో అంతర్యుద్ధం చెలరేగింది. అధికారంపై పట్టు కోసం సూడానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య ఏప్రిల్ 15న పోరు మొదలైంది. ఈ అంతర్యుద్ధంతో సూడాన్ రక్తసిక్తమైంది. దీర్ఘకాలంగా సూడాన్ను పాలిస్తున్న ఒమర్ అల్ బషీర్ ప్రభుత్వాన్ని 2019లో SAF, RSF కలిసి కూలదోశాయి. అయితే దేశ భవిష్యత్ విషయంలో ఈ 2 దళాల మధ్య అభిప్రాయ భేదాలు యుద్ధానికి దారితీశాయి. ఈ హింసాకాండలో దాదాపు 9,000 మంది మరణించారు. లో టైటాన్ మినీ జలంతర్గామి కథ విషాదంగా మిగిలింది. అట్లాంటిక్ సముద్రంలో 12,000 అడుగుల లోతులో ఉన్న టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లిన టైటాన్ మినీ సబ్మెరైన్ సముద్రంలోనే పేలిపోయింది. జూన్ 18న సబ్మెరైన్ నుంచి కమ్యూనికేషన్ నిలిచిపోయింది. సముద్ర గర్భంలో నీటి ఒత్తిడిని తట్టుకోలేక టైటాన్ మినీ జలంతర్గామి పేలిపోయినట్టు US కోస్ట్ గార్డ్ ప్రకటించింది. ఈ ప్రమాదంలో ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్ సహా 5గురు మరణించారు. లో పాకిస్తాన్లో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతేడాది అవిశ్వాస తీర్మానంలో ప్రధాని పదవి కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ ఈ ఏడాది తోషాఖానా అవినీతి కేసులో జైలుకు వెళ్లారు. ఇదే సమయంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ 4 ఏళ్ల తరువాత దేశంలో అడుగుపెట్టారు. గత 4 ఏళ్లుగా లండన్లో తలదాచుకున్న నవాజ్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్పై 2022లో రష్యా ప్రారంభించిన యుద్ధం ఈ ఏడాది కూడా కొనసాగింది. ఉక్రెయిన్లో ఇప్పటికీ అస్థిర పరిస్థితులు ఈ ఏడాదంతా కొనసాగాయి. జూన్లో తూర్పు భాగాన్ని తిరిగి ఆధీనంలోకి తెచ్చుకున్నట్టు ఉక్రెయిన్ పేర్కొంది. ప్రస్తుతం డాన్బాస్ రీజియన్ కేంద్రంగా పోరు నడుస్తోంది.
రష్యా దాడుల్లో దాదాపు 10,000 మంది ఉక్రెయిన్ పౌరులు మరణించినట్టు అంచనా. 2 దేశాలకు చెందిన 5 లక్షల మంది వరకు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు నివేదికలు చెప్తున్నాయి. శాంతి చర్చలు ఆగిపోవటంతో ఈ యుద్ధానికి ఎప్పుడు తెరపడుతుందనే దానిపై స్పష్టత లేదు. ఖలిస్తానీ అంశం 2023లో భారత్ కెనడా మధ్య చిచ్చు పెట్టింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంపై 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉన్నదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన ఆరోపణలు చేశారు. అయితే ట్రూడో ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆధారాలుంటే చూపాలని స్పష్టం చేసింది. దీంతో భారత్ కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.